ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది అంటే తన సొంత ఊరి నుంచి ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటారు. ఓ పని మీద కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బతుకు తెరువు కావచ్చు, జాబ్ రీత్యా కావచ్చు, తప్పక కావచ్చు, అప్పుల కోసం కావచ్చు, ఇక దేనికోసమైనా కావచ్చు. ఓసారి మనం మన సొంత ఊరిలో పుట్టి పెరిగి ఆ ఊరిని వదులుకొని రావాలంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. ఎంతైనా కన్న తల్లి సొంతూరు ఎవరూ వదులుకోవాలనుకోరండి. అలా సొంతూరుని వదిలి వస్తే ఎంత బాధగా ఉంటుందో అందులో నేను ఒకరిని. అంటే నా జీవిత గమనం కోసం కావచ్చు, నా వృత్తిరీత్యా కావచ్చు, నేను అనుకోని పరిస్థితుల్లో నేను ఫలానా ప్లేస్కి వెళ్తే నా లైఫ్ బాగుంటుంది అనుకొని రావచ్చు. కానీ ఎంత దూరం వచ్చినా మా ఊరే. అలా మీరు ఎప్పుడైనా మీ ఊరు విడిచి బయట ఊరు వెళ్తున్నప్పుడు, బయట దేశం వెళ్తున్నప్పుడు, బయట స్టేట్ వెళ్తున్నప్పుడు, అంతెందుకు మీ ఊరి వాళ్ళైనా మీరు ఊరు దాటి ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మీ ఊరు గ్రామ దేవత అని ఒకరు ఉంటారు. అంటే అది మీ ఊరు పొలిమేర కూడా కావచ్చు, మీ ఊరు గ్రామదేవత కావచ్చు. అంటే ఎప్పుడైతే మన ఊరు పొలిమేర దాటి మనం వెళుతూ ఉన్నామో ఇంకో ఊరికి, అంటే మన జీవిత గమనంలో ఎక్కడికెక్కడికో తిరగాలి, తప్పదు. అదే జీవితం అంటే. అలా వెళుతున్నప్పుడు మీరు వీలున్నంత వరకు 100% మీ ఊరు గ్రామ దేవత దగ్గరకు వచ్చి, అంటే వెళ్ళే ముందు వచ్చి అమ్మవారికి ఓ నమస్కారం చేసుకొని ఓ కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని పోతే ఆ ఊరు గ్రామ దేవత మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది. ఇది తథ్యం. ఇది మీరు నమ్మండి. ఎవరైతే వాళ్ళ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళుతున్నారో, ఇంకెక్కడికో వెళుతున్నారో, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మీ ఊరు పొలిమేర దాటి మీరు వస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీ ఊరు గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి మీరు ఓ దండం పెట్టుకొని వస్తే ఆ ఫలం మీరు వెలకట్టలేనిది. ఇందులో మీకు ఎలాంటి సందేహము లేదు. అంటే మీరు మళ్ళీ మీ కోరిక ఏమైతే ఉందో మీరు కోరుకొని వెళ్ళినప్పుడు అక్కడ మీకు సుభిక్షంగా అది అయ్యి మీరు 10 రెట్లు సంతోషంగా మళ్ళీ మీరు మీ స్వగృహానికి, మీ ఊరికి మీరు తిరిగి వచ్చేలాగా ఆ అమ్మవారి మీకు ఆశీర్వచనం ఇవ్వబడుతుంది. అదేంటి గురువుగారు, మేము ఇక్కడి నుంచి, మాది ఓ చిన్న పల్లెటూరు, మేము అమెరికాకి వెళ్ళాం, అక్కడ సెటిల్ అవుతాం అంటే అమ్మవారు మమ్మల్ని లాగేస్తారా? కాదు. మీరు మళ్ళీ వెళ్ళాలంటే మీరు నచ్చిన చోటుకి వెళ్ళచ్చు. మీరు హైదరాబాదులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడున్నా మీ గమ్యస్థానం ఎక్కడైంది కాదు, మీ స్థిర నివాసం ఉంటుంది ముఖ్యం. అంటే మీ ఊరిలో ఉన్న మీ గ్రామదేవతకి మీరు మొక్కే మొక్కు మీరు వెళ్ళే పని సుభిక్షంగా చేస్తుంది. మీరు ఒకవేళ గ్రామదేవత దగ్గరికి వెళ్ళలేదు, కుదరలేదు, మాకు సిగ్గు, మొహమాటం, బిడియం అని అనుకున్నవారు మీ ఊరు పొలిమేర దాటి, అంటే పొలిమేర ఎక్కడ ఉంటుంది, ఊరికి కొంచెం దూరంగా ఓ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. మీ ఊరు పొలిమేర దాటి వచ్చే ముందు కాస్త మీరు కిందకి దిగి మీ పొలిమేరకు ఓ దండం పెట్టుకొని, చెప్పులు తీసేసి దండం పెట్టుకొని, కాస్త అక్కడ నీళ్లు చల్లి ఆ నీళ్ల మీద నిలబడుకొని ఆ సూర్యభగవానుడు చూసి దండం పెట్టుకొని మీరు బయలుదేరండి. మీరు ఎప్పటిదాకా ఒకవేళ ఇలా చేస్తున్నారేమో అది వేరే. చేసిన వాళ్ళ గురించి నేనేమీ చెప్పట్లేదు. చాలామంది గ్రామదేవత గురించి, పొలిమేర గురించి చాలామందికి తెలుసు. నాలాంటి వాళ్ళకి కొంతమంది తెలియదుగా. అలాంటి వారి కోసం నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఏ పని మీదైనా ఎప్పుడైనా బయట వెళ్తున్నప్పుడు నేను చెప్పే ఈ చిన్నపాటి గ్రామదేవత నమస్కారం చేసుకొని మీరు బయలుదేరి చూడండి, మీకు మహా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం మీకు వలదు. కృష్ణార్పణ.